హలో బ్యూటిఫుల్ లైఫ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ 707. ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మార్నింగ్ రోజు ఆఫీస్కి లేచేదాన్ని కదా, ఇవాళ కూడా సేమ్ టైంకి లేయాల్సి వచ్చిందండి. ఎందుకో తెలుసు కదా, తమ్నైల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక నేను లేవగానే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. గ్రీజర్ అండి, ఎందుకక్క హాట్ వాటర్ పెట్టుకుంటున్నారు అంటున్నారా? గ్రీజర్ వాటర్ పోసుకొని బాగా వాటర్ హెయిర్ ఫాల్ అవుతుందండి, అందుకని. సో అండ్ మేము ఇలా రెడీ అయిపోయాం ఆల్రెడీ. సో 4ంటికి లేచి మొత్తం 1 అవర్లో రెడీ అయిపోయి ఇంట్లో కూడా సో పూజ పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరేసాం. బట్ వెళ్ళడానికి 4 అవర్స్ జర్నీ అండి, అందుకని చెప్పేసి మధ్యలో ఇంకెక్కడ దిగడానికి కూడా ఉండదు. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎక్కడికి బయలుదేరాను అనుకుంటున్నారా? గుడికి వెళ్తున్నామండి, ఫ్యామిలీ అంతా కలిసి. ఈరోజు సాటర్డే కదా, సో గుడికి వెళ్తున్నాం. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. సో నా డ్రెస్ బాగుందా చెప్పండి. ఈ దగ్గర నేను సేల్ చేసిన డ్రెస్లో అదేనండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది కలర్ అది. అండ్ ఇప్పుడైతే మేము సో పొద్దున 4ంటికి లేచేసాం. సార్ నేనైతే 2ంటికి లేచేసాను. సో బయలుదేరి వెళ్ళిపోతున్నాము, అమ్మ, నేను, తమ్ముడు అందరూ. డాడీ అట్లే వచ్చేస్తున్నాడు. సో ఏ గుడికి వెళ్తున్నామో సస్పెన్స్ అండి, మీకు వచ్చిన తర్వాత చెప్తాము. అండ్ ఇప్పుడు మొత్తం అందరూ వెళ్తున్నాము ఎర్లీ మార్నింగే. సో అండ్ అడ్రస్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇలాగా రెడీ అయ్యాను. హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అదే అండి, యాక్చువల్లీ అలా రెడీ అయిపోయి 4ంటికి క్యాబ్ పట్టుకొని క్యాబ్లో దిగేసి బస్ స్టాండ్లో యలంక ఎన్ఈఎస్ ఉంది కదా, సో మా ఇంటికి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేస్తున్నాం. సో ఒక హాఫ్ అన్ అవర్ కాదు, దాదాపు ఒక 25 మినిట్స్ వెయిట్ చేసాము. ఏ బస్సు రాలేదండి. మేము తొందరగా వచ్చిన రోజులు అయితే అస్సలు బస్సులు ఉండదు, మేము రాని రోజు అయితే అస్సలు బస్సులు తొందరగా వచ్చేసి ఉంటుంది. అందరికీ ఇలాగే జరుగుతుందో ఏంటో నాకు అర్థం కాదు. సో ఈరోజు ఎలాగైనా బస్సు మిస్ అవ్వకూడదని చాలా తొందరగా లేచేసి బస్ స్టాండ్కి వచ్చాం. ఏ ఒక్క బస్సు రావట్లేదండి. సరే పోనీ అని బస్ పట్టుకొని వచ్చేసి హ్యాపీగా 1 అవర్ పడుకొనేసాం. సీట్ అయితే దొరికిందండి, కష్టపడి పరిగెత్తి ఒక సీట్ అయితే లాస్ట్ సీట్ పట్టేసుకున్నా. అబ్బాయిలు ఎంతున్నా వేస్టేనండి అమ్మాయిల ముందు, ఎందుకంటే నా తమ్ముడు అస్సలు సీట్ పట్టలేదు. నేనే చివరికి మా మమ్మీకి తమ్ముడికి కూడా నేనే సీట్ పట్టించి కూర్చోబెట్టాము. చివరికి ఎలాగో అలా కూర్చున్నామండి. అండ్ ఈ ప్రకృతిని చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో నేనంటూ ఒక ప్రశాంతంగా అంటే అది ప్రకృతిని చూసినప్పుడే, మరి ఏ దాన్ని చూసినా నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వదు. మీకు చాలాసార్లు చెప్పాను. సో అన్నిటినీ మర్చిపోవాలంటే ఒక ప్రకృతి మాత్రమే. అండ్ అది పావుగోడ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో మీకు ఎలా ఉంటుందో, కానీ మాకైతే మా ఊరు దగ్గరలో ఉన్నామని వచ్చాము. ఎందుకంటే ఎవ్రీ మండే మేము సంతకు వచ్చేది సో పావుగోడకి మాత్రమే. ఇక్కడైతే పూలు బీభత్సంగా సేల్ చేస్తున్నారు, సాటర్డే కదా. అక్కడ టెంపుల్కి చాలా గ్రాండ్గా టెంపుల్కి దర్శనాలు అన్నీ జరుగుతుంటాయి. అందుకోసమే అందరూ ఇలా పూలు చాలా పెట్టుకున్నారు. నేను ఎప్పుడు పావుగోడకు వస్తాను కానీ ఈ పూలు ఇదంతా నేను ఎప్పుడు చూసిందే లేదు. మేము ఇవన్నీ చూసాం. పూలు చాలా కాస్ట్లీ చెప్తున్నారండి, రేట్ అయితే చాలా రేట్గా ఉన్నాయి. కార్తీక మాసం కదా, బాగా రేట్గా ఉన్నాయి. సరే వీళ్ళందరినీ చూసి ఎవరితో కొంటే బాగుంటుందని చెప్పి ఈ ముసలావిడ దగ్గరికి వచ్చాము. ఆవిడ పాపం అంత కష్టపడి ఈ వయసులో అమ్ముతుందని చెప్పేసి ఆవిడ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలని నేను తమ్ముడు రేట్ అడిగాము. ఆవిడ ఒక తులసి బార 80 రూపాయలు చెప్పింది. సరే హాఫ్ బార ఇవ్వవా అంటే 50 రూపీస్ అని చెప్పింది. సరే పోనీ ముసలావిడి కదా అని చెప్పేసి డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నాం. కానీ అండి పాపం ఆవిడ 50 రూపాయలు చెప్పింది హాఫ్ మూర, పాపం 30 రూపాయలు తీసుకొని ఇచ్చిందండి. నిజంగా నాకైతే అదే గ్రేట్ అనిపించింది, ఎందుకు ఈవిడ ఇలా తీసుకుందని. సరే అని వచ్చేసాం, పూలు తీసుకొని వచ్చేసాం. అండ్ పావుగోడ మొత్తం ఓవర్వ్యూ చూడండి. ఎవరైనా పావుగోడ వాళ్ళు ఉంటే తప్పకుండా హాయ్ చెప్పండి కామెంట్ బాక్స్లో. మార్నింగ్ చాలా ఎండగా ఉంది
ఉందండి అసలు. ఎర్లీ మార్నింగ్ ఎండ చంపేస్తుంది. ఇక్కడ మళ్ళీ చూసారా నా ఫేవరెట్ మూవీ వర్షం. అంత తొందరగా లేచిపోయినా కూడా అక్కడ ఒకరి కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అదే మమ్మల్ని పుట్టించిన మా తండ్రి అండి, ఇంకా రాలేదు అసలు. ఎంతసేపు వెయిట్ చేసామంటే అంతసేపు వెయిట్ చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించాడు. అండ్ పావుగూడ అంటే మా గుడి టెంపుల్ ఊరు నుంచి మా ఊరికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే పడుతుంది. 30 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్, ఇంకా రాలేదండి మా డాడీ. సరే అని డాడీ అయితే మళ్ళీ మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం బస్ స్టాండ్లో. మా నాన్న అయితే గుడి దగ్గరకు వచ్చేసారు. సరే అని ఫోన్ చేస్తే గుడిలో ఉన్నానని అనుకున్నారు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా, సరే వచ్చేయండి మేము ఇవి తీసుకుంటుంటాం అని చెప్పాడు. అందరం కలిసి వెళ్ళి తీసుకున్నాం. అక్కడ గుడిలోకి నవధాన్యాలు తీసుకోవాలంట. సో అక్కడ సమురు అండ్ నల్ల దారం అదేంటో ఇచ్చారండి. మొత్తం వాళ్ళే వేస్తూ ఉంటారు. ఒక 150 రూపీస్ ఇచ్చామంటే మొత్తం తులసి ఆకు నవధాన్యాలు అన్నీ వేసి ప్యాకెట్లో వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారండి. అవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో నేను అసలు ఊహించిందండి, నేను ఎప్పుడో పుట్టినప్పుడు ఇలా గుడికి వెళ్ళాను. పుట్టినప్పుడు నాకు తెలిసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వెళ్ళానండి. ఆ తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళడం ఇంత డెవలప్ అయిందని నేను అసలు ఎప్పుడు అదే ఊరి మీద వెళ్తాం కానీ గుడికి వెళ్ళింది లేదు. అదే తెలుసు కదా, దేవుడు అనేవాడు మనం రప్పించుకుంటే తప్ప మనం ఏ గుడికి అసలు అడుగు కూడా పెట్టలేము. అదే నేను నమ్ముతాను. అండ్ చూసాను నిజంగా ఇంత డెవలప్ అయింది. నేను చిన్నగున్నప్పుడు వెళ్ళినప్పుడు అసలు చిన్న రూమ్ లాగా ఉండేదండి, అలాంటి చాలా పెద్దగా అయింది. చాలా బాగుంది అనిపించింది. అండ్ మాతో పాటు మా డాడీ ఫ్రెండ్ మా డాడీ ఫ్రెండ్ కూడా వచ్చాడు. బట్ మాకు బాగా హెల్ప్ చేశాడులేండి, గుళ్ళోకి పిలుచుకెళ్ళడానికి కానీ దానికి దీనికి బాగా హెల్ప్ చేశాడు. అండ్ మా ఊర్లో అయినా కూడా చాలా అఫీషియల్గా అసలు అక్కడైతే దర్శనానికి చాలా క్యూ కట్టారు. ఇంకా మేము మార్నింగ్ వెళ్ళాం. మేము వెళ్ళేపటికి 8:30 అలా అయింది. ఆ హోమ్లోకి ఏదైతే టెంకాయలు తీసుకెళ్తామో జోడు టెంకాయలు తీసుకెళ్ళాలి. ఆ జత టెంకాయలు అక్కడే కొట్టేసి అందులోనే వేసేయాలి. మనం ఏదైతే బ్లాక్ దారం లాంటిది ఇచ్చింటారు కదా, అది కూడా అందులో మొక్కొని వేసేసి ఒక చుట్టూ తిరిగి రావాలండి. మనకి ఏదైతే శని ప్రభావం మన మీద ఉందో అదంతా పోవడానికి మాత్రమే శనీశ్వర టెంపుల్కి అనేది దర్శించుకుంటాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంతకుముందు లోపల కాల్చేవాళ్ళంట ఇలాగా, బట్ అది మొత్తము సో గుడి మొత్తం గలీజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు బయట పెట్టిస్తున్నారు హోమాన్ని. అండ్ గుళ్ళకి వెంటర్ అయ్యాము. మేమే ఫస్ట్ టైం అనుకున్నామండి, అబ్బా చాలా జనం ఉన్నారు, చాలా బీభత్సంగా జనం ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేపాటికి మాది ఫస్ట్ అయిపోయింది పూజ. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. నాకైతే చాలా ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది. అందరూ నాకు తెలిసి పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి కాని అబ్బాయిలు, పెళ్ళి కాని అమ్మాయిలు, పిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ ఇలాంటి ఆల్మోస్ట్ చాలా మంది పెళ్ళి కాని వాళ్ళే ఉన్నారండి. సో వాళ్ళకి పూజ చేయించుకోవడానికి ఇలాగ వచ్చారు. అండ్ మేమైతే సో ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ అంటే స్పెషల్ పూజ చేస్తారు కదా, ఆ పూజ కోసం ఒక్కొరికి 100 రూపీస్ తీసుకున్నారు. సో మా ముగ్గురికి మేము ఒక్కొరికి 100 రూపీస్ ఇచ్చి 300 ఇచ్చేసి సో టికెట్ తీసుకొని వెళ్ళాము. ఓన్లీ నార్మల్ దర్శనం అయితే అట్లా డైరెక్ట్ దర్శనం చేసుకొని అటు నుంచి అటు పంపించేస్తున్నారు. కాకపోతే ఎవరైతే పూజ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇలా స్పెషల్గా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అది అయితే నేను చూపిస్తున్నాను కదా, అది దేవుడు అండి. యాక్చువల్లీ దేవుడి అయితే మెయిన్ విగ్రహం అదే. అండ్ మేమందరం ఇక్కడ నిల్చుకున్నాము. మా తమ్ముడేమో టికెట్ తీసుకురావడానికి వెళ్ళాడు. సో నేను అనుకున్నాను, అరే బాబు ఇంత డెవలప్ అయిందా అసలు, మా ఊరి దగ్గర గుడి ఇంత డెవలప్ అయిందా అని అనుకున్నాను. అందరూ ఎంత చక్కగా రెడీ చేసి వచ్చారు. చాలా అంతా పొద్దున్నే మంచిగా రెడీ చేసి గుడికి చాలా మంది వస్తున్నారు. సో మనం ఎంత పూజలు చేసి ఎంత ప్రయత్నించినా ఒక శని ప్రభావం అనేది మీద ఉంటే ఏమీ చేయలేమండి, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేము. అలాంటి శని ప్రభావము మన మీద నుంచి అట్లీస్ట్ కొంచెం రిలీఫ్ తగ్గాలి అంటే సో కంపల్సరీ శనేశ్వరునికి దర్శించుకోవాలి. అదేంటి బెంగళూరులో లేదా, మీరు సో పావుగడకి వెళ్ళి మీరు శనేశ్వరుని పూజ చేయించుకోవాలని అడగొచ్చు. బట్ బెంగళూరులో కూడా మేము ఎవ్రీ సాటర్డే వెళ్తూ ఉంటాము. బట్ ఇక్కడ అనేది బాగా స్పెషల్ అండి.
యాక్చువల్లీ అక్కడ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి పిలిచి చదివించి అండ్ పూజ చేయించే వాళ్ళంట. కాకపోతే కార్తీక మాసం చాలా జనం ఉన్నారని చెప్పేసి ఇలాగా అందరికి ఒకటేసారి మంత్రాలని చదివించేసి, సో అలా ఏదైతే తైలంతో అభిషేకం చేసింటారో దేవుడికి ఆ ఆయిల్ని మన తలకి పెట్టుకోమని 3 times పెట్టుకోమని ఇస్తున్నారు. నాకైతే కొత్తగా అనిపించింది. నేను ఇక్కడ బెంగళూరులో విజిట్ చేసినప్పుడు అలాంటి ఆచారం అయితే నేను ఎక్కడ చూడలే, బట్ కొత్తగా అనిపించింది అండి. అందరూ పెట్టుకుంటున్నారు. నాకైతే ఒక నవ్వు వస్తుంది. అక్కడ నిజంగా నవ్వలేకపోయాను, నవ్వు వస్తుంది. నా ముందే బట్టతల ఆయన కూర్చున్నాడండి. ఆయన ఇక్కడ నూనె పెట్టుకుంటాడా అని నవ్వాను. ఐఎమ్ సో సారీ ఇలా చెప్తున్నాను, ఎందుకంటే నాకు నవ్వు వచ్చేసింది. అక్కడ కూడా నవ్వేశాను. మా డాడీ ఫ్రెండ్ మాముకి అండ్ మేమందరము ఇలాగా ఆయిల్ పెట్టేసుకున్నాము. సో దేవుడి దగ్గర చాలా అందరూ దర్శించుకుంటున్నారు చాలా మనస్ఫూర్తిగా. నేను కూడా అదే దర్శించుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలుగా నేను పడిన బాధలు అంతా ఇంత కాదు, ఎవరితోనూ చెప్పుకోలేనివి అవన్నీ. అందుకని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో ఎలాగైనా ఇవాళ కంపల్సరీ వెళ్ళాలని చెప్పి వెళ్ళేసాము. ఆయిల్ పెట్టుకున్న వెంటనే మళ్ళీ మాకు ఇలాగా కుంకుమ పంపించారండి దేవుడి మీదది. అందరూ కుంకుమ దర్శించుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఒక కామెడీ జరిగిందండి. నాకైతే నవ్వు వస్తుంది ఇలాంటి గుడిలోకి వెళ్ళినప్పుడు ఏదైనా కామెడీ. మా డాడీ ఫ్రెండ్ చూసారా, ఆయనకున్నంత ఏదో పూజకు వచ్చాము ఏది మిస్ అయిపోతుందేమని ఆయన టెన్షన్. అంటే గద దేవుడి దగ్గర పెట్టిన గద అలా అటు సైడ్ ఇటు సైడు గదని టచ్ చేసి, సో తల మీద పెట్టుకొని మనది ఏదైతే ఉందో ఆ ప్రభావం పోవాలని మొక్కోళ్ళట. ఆ గద మాకు రాకుండా పోతుందేమో అని మా డాడీ ఫ్రెండ్ ఎంత టెన్షన్ పడ్డాడు. నాకు భలే నవ్వు వస్తుంది. అందరం అలా పెట్టుకొనేసి, సో మనకి ఏదైతే బాధలు ఉన్నాయో అవన్నీ చెప్పుకొని మొక్కోవాలంట. సో నేను కూడా అలా పెట్టాను అండ్ అందరం అలా దర్శనం చేసుకొని ఒకటేసారి మమ్మల్ని అందరికీ ఒకటే మంత్రాలు చెప్పి పంపించేశారు. ఒక 1/2 hour పూజ చేశారులేండి. అండ్ బయటకు వచ్చేసాం ఇంక చివరికి. మేము ఏదైతే తీసుకెళ్ళామో అవన్నీ తీసుకొని బయటకు వచ్చేసాం ఇంకా. అండ్ అలాగే సరే వచ్చేసాం కదా అని చెప్పేసి ఫొటోస్ తీసేసుకున్నామండి. సరే ఫోటోలు తీసుకున్నాను నేను, మా తమ్ముడు, మా అమ్మ, డాడీ అంతా ఫోటోలు తీసుకున్నాం. సో నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా నేను గుడి చూపించరా అని చూపించాం. ఇక్కడైతే బాగా బొరుగులు అవన్నీ ప్రసాదం కింద అయితే ఇస్తాం కదా జాతర జరిగినప్పుడు, అలా అమ్ముతున్నారు. బట్ మేమైతే ఏం తీసుకోలేదులేండి. సో నేనైతే నల్లదారం అడిగాను అక్కడ, బట్ కాస్ట్లీ అని చెప్పారండి. అందుకని వద్దని చెప్పేసి వచ్చేసాం. అప్పటికే 11 అయిపోయింది. ఆకలి చంపేస్తుంది. వేరే టెంపుల్ దగ్గర హోటల్కి వెళ్ళాం కానీ చాలా కాస్ట్ చెప్పారు. సరే కొంచెం బయటకు వెళ్తే మంచిగా ఫ్రీగా ఉంటే కూర్చొని తినొచ్చు అని చెప్పేసి వచ్చేసాం. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. నేను ఎక్కడ బయటికి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇడ్లీకి మాత్రమేనండి. ఎందుకంటే ఏ ఆయిల్ లేకుండా ఏ గలీజ్ లేకుండా చేసింటారని. ఎందుకంటే హోటల్ వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. మొన్నైతే మా క్యాంటీన్లో బొద్దింక వచ్చిందంట. అసలు నాకు అది చెప్పినప్పటి నుంచి ఎప్పుడు క్యాంటీన్లోనే తినాల్సి వస్తుంది ఈ మధ్యకాలంలో. అండ్ ఏదో ఒకటిలే అని తినేసి వచ్చాము. అమ్మ తమ్ముడు అందరూ పూరి తిన్నారు. నేను ఇడ్లీ తినేసి బస్సు ఎక్కి వచ్చేసాం. బట్ మా టైము ఏంటో ఆ సీట్ అయితే నాకు ఎండ సూర్యకిరణాలు ఎక్కడ పడతాయో అక్కడే దొరికింది. ఎండ చంపేసింది. పొద్దున ఎంత ఫ్రెష్గా వెళ్ళానో వచ్చేటప్పుడు అంత దారుణం అయ్యానండి. మా ఊరు సైడ్ అది ఏంటో కానీ గాలి తగిలినా భలే బ్లాక్ అయిపోయి భలే టయర్డ్ అయిపోతుంది అనిపిస్తాము. అదే అనుకుంటే అదేంట్రా మార్నింగ్ అంత ఫ్రెష్గా బాగా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు ఫోటోలో కెమెరాలో నన్ను చూసుకోలేకపోతున్నాను అన్నాను. సో 11:30కి 12కి అట్లా బస్సు ఎక్కాం. బెంగళూరుకి వచ్చేదానికి 3 o'clock అయింది. మళ్ళీ ఆకలి వేస్తుంది. అసలు ఇంట్లోకి వస్తే ఇంట్లో వాటర్ లేదండి. సరే కొబ్బరి బొండ తెచ్చిపెట్టాము. అమ్మకి హెల్త్ బాగోలేదని ఆ కొబ్బరి బొండ ఉంటే అందరం కొంచెం అదే తాగేసాము. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తిందామని ఒక కొబ్బరి బొండలో ముగ్గురం తాగేసాము. బాగా చల్లగా అనిపించేసింది. ఏమైనా కానీ బెంగళూరు క్లైమేట్కి, సో మన ఆంధ్ర క్లైమేట్కి చాలా వ్యత్యాసం ఉందండి. నిజంగా ఎంత వ్యత్యాసం అంటే ఏం చేయకపోయినా అదేంటో మరి ఆ స్వెట్ కానీ లేకపోతే ఆ టైర్డ్నెస్ కానీ కనిపిస్తుంది. ప్రశాంతంగా ముగ్గురం కొంచెం అరే మీ ఇద్దరికి ఎక్కువ వచ్చింది నాకు రాలేదురా అని చెప్పేసి నేను కూడా పోసుకొని తాగేస్తున్నాను. సరే ఇప్పుడు వెంటనే ఇమీడియట్లీ అయిపోయేది ఏముంది అంటే ఫ్రిడ్జ్లో చూస్తే దోశ బ్యాటర్ ఉందండి.
సరే దోశ వేద్దామని చెప్తే మళ్ళీ కర్రీ కావాలి కదా, కర్రీ ఏం లేదు, అంత చేసే ఓపిక కూడా లేదని చెప్పేసి తమ్ముడిని ఉడిపి హోటల్కి పంపించాము. ఆ హోటల్లో దారుణం అండి, పేరుకు మాత్రమే ఉడిపి హోటల్ కానీ అసలు ఏం బాగోలేదు. పప్పు తెచ్చాడంట, ఆ పప్పులో మరి దారుణంగా ఉప్పు లేదు కారం లేదంటే మన ఇంట్లో చేసుకునేది ఎంతో బాగుంటుంది. అసలు 50 రూపీస్ అంట ఆ పప్పు. నాకు ఆశ్చర్యం వేసింది. మా టయానికి కూడా అసలు దోశలు అస్సలు సరిగ్గా రావట్లేదండి. నేనైతే ఎంతో ప్రయత్నించాను, ఆనియన్స్ తిక్కి తిక్కి నా వల్ల అవ్వదని చెప్పేసి మమ్మీని రమ్మన్నాను. మా మమ్మీ ఏదో ఒకటి చేసి దాన్ని లేపేస్తుంది దోశని చక్కగా. కానీ ఆవిడ కూడా ప్రయత్నించి ఆవిడ ఓపిక రాలేదండి అవి. సరే అని చెప్పేసి ఇంక ఎలాగైనా రాని అని చెప్పేసి దోశ అయితే వేసేసుకొని తినేసాము. ఫస్ట్ అయితే మా తమ్ముడు ఆకలి తట్టుకోలేడు, వాడికి పెట్టేసాం. వాడు తింటే మాకు కూడా దోశలు వేసిస్తాడు. చాలా చెఫ్ లాగా, నువ్వు ఎంతైనా దోశలు లేకపోయినా వాడు చాలా బాగా నీట్గా వేస్తాడండి. అందుకని ఫస్ట్ వాడికి పెట్టామంటే నాకి అమ్మకి ఇద్దరికి వేస్తాడని చెప్పేసి సో వాడు తినేసాడు ఒక 3 దోశలు. తర్వాత నేను అమ్మ ఇద్దరం తింటున్నాము. పప్పు అయితే దారుణంగా ఉందండి. ఆ పప్పులో మరి ఏది పొటాటో వేశారు. ఇదేంటో ఇదే దారుణం, మళ్ళీ ఉడిపి అంట పప్పులో ఎక్కడైనా ఆలు వేస్తారండి. అదే నేను అమ్మ మాట్లాడుకుంటా, ఇదేంటమ్మా పప్పులో ఆలు వేసినారు, మీ నాన్నగాయనైతే అసలు ఆలు చూస్తే ఈసురు కొడతాడు పప్పుని. ఎవరైనా పప్పులో ఆలు వేస్తారా చెప్పండి? మసాలా కర్రీలో వేసుకుంటాం ఓకే, పప్పులో ఆలు వేసే వాళ్ళని ఈ కర్ణాటక పీపుల్ని, ఈ ఉడిపి హోటల్ వాళ్ళనే చూస్తున్నాను. హోటల్ మాత్రం హైజీనిక్ అండి. నాకు తెలిసి మా ఇంటి దగ్గరలో ఉడిపికి ఒక రోజుకి 1 lakh పైన అవుతుంది. అట్లాంటిది ఆ దాంట్లో ఇంత దారుణంగా చేశారా అనిపించింది నాకైతే. సో పేరుకు మాత్రమే గొప్ప, అసలు ఊరు దిబ్బ అంటారు చూసారా, ఇలాంటిదే. అస్సలు బాగోలేదు. మేమైతే అన్సాటిస్ఫైడ్ అండి. అండ్ ఇంటికి రాగానే నా సాయంత్రం అందరం రెస్ట్ తీసేసుకొని సో శనేశ్వరుని గుడికి వెళ్ళిన వెంటనే ఆంజనేయ స్వామికి కూడా దర్శనం చేసుకోవాలంటండి. అది ఆయన కోరుకున్న వరం అంట. అందుకని చెప్పేసి ఇంకా అప్పుడే అంటే గుడి ఓపెన్ చేసి ఉండరని రెస్ట్ తీసేసుకొని అందరం తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి ఇంట్లో దీపం పెట్టి సో మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలని నేను అమ్మ ఇదొక్క రోజు ఓపిక తెచ్చుకొని రా అమ్మ అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను ఇంట్లో దీపం పెట్టేసి తులసి కోట దగ్గర దీపం పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నానండి. అలాగా నాకు ఇష్టమైన బాబాని అండ్ వినాయకుడిని దర్శించుకొని దీపం పెట్టేసి సో వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో మనము రెడీ అవడంలో చాలా లేట్ కదా, మా మమ్మీ అవసరిస్తుంది, ఎప్పుడు నీతో లేటే, అసలు తొందరగా రాలేవు అని చెప్తుంది. ఉండమ్మా ఒక్క నిమిషం దేవుడికి దీపం పెట్టేసి వస్తానని చెప్పేసి దీపం పెడుతున్నాము. అండ్ దీపం పెట్టేసి తొందరగా గుడికి వెళ్ళాలని చెప్పేసి సో రెడీ అవుతున్నాను. నేను బాబాని అదే కోరుకుంటున్నాను, ఎందుకు బాబా ఇంకెన్ని రోజులు నాకు ఈ బాధలు అని చెప్పేసి బాబాతో చెప్పేసి వెళ్తున్నా. అండ్ తులసి కోటతో కూడా దీపం పెట్టి వెళ్దామని చెప్పేసి సో అలా దీపం పెట్టేశాను. కార్తీక మాసంలో నేను ఈరోజే దీపం పెడుతున్నాను. ఎందుకంటే నేను వచ్చేది ఎప్పుడో 9:30 అవుతుందండి రోజు ఆఫీస్ నుంచి. సో ఆ టైంలో వచ్చి నేను దీపం పెట్టి ఫ్రెష్ అయ్యి దీపం పెట్టలేను. అమ్మ అయితే పెడుతుంటుంది, బట్ నేనైతే ఈరోజే పెడుతున్నాను. చాలా మంచిగా అనిపించింది. అది ఏంటో తెలియదు కానీ దేవుడికి పూజలు చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా తులసి చెట్టు అయితే చాలా బాగా వచ్చిందండి. అండ్ దీపం పెట్టేసి నేనైతే గుడికి వెళ్ళడానికి ఇలాగ రెడీ అయ్యాను. నేను అమ్మ ఇద్దరం వెళ్తున్నాము. సో గుడిలో కూడా దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి తొందరగా వెళ్ళేసామండి. సో అప్పటికే 7-8 అయింది టైము. సో ఎందుకంటే ఇంకా ఇంట్లో మళ్ళీ నేను రెడీ అయ్యి స్నానం చేసి అమ్మ రెడీ అయ్యి సో ఎట్టికేలకు మేము వచ్చేసామండి. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది, ఇంటికి దగ్గరలోనే. మా ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, చాలా దగ్గరలో ఉంటుంది. ఈ శనివారం వచ్చేసి బాగా టెంపుల్ని ఆంజనేయ స్వామిని ఫుల్ డెకర్ చేస్తారు ఆకులతోనే. కొంతమంది అయితే బెంగళూరులో అండి, నిజంగా చెప్తున్నాను, సో దైవ పిచ్చులు అంటే నాకు తెలిసి బెంగళూరులోనే ఉంటారు. అంత దేవుడు పిచ్చి అండి, చాలా బాగా అసలు దేవుడి కంటే టెంపుల్ కంటే భలే వస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి అయితే ఒకరైతే శ్రీరామ అని ఆకుల మీద రాసుకొచ్చి దేవుడికి ఇచ్చారు. ఇంకొంతమంది ఉద్దివడలు ఏమో అంటాం కదా, వడలు ఇలా ఆరంలాగా కుట్టుకొచ్చి తెచ్చారు. ఇంక వీళ్ళైతే అబ్బా వేరే లెవెల్ అండి అసలు.
ప్రసాదం పంచుతున్నారు. ఎక్సలెంట్‌గా చేశారు. నాకు అమ్మకైతే భలే నచ్చింది. అక్కడే తినేద్దాం కూర్చొని అంటే అక్కడ కూర్చొని తినడానికి లేదు, అంత రష్ ఉంది. సరే ఇంటికెళ్దామమ్మా అని నిల్చుకొని తిందామని చూసాం, ట్రై చేసాము. బాగా వేడి వేడిది పెట్టారు. అసలు కాలిపోతుంది. చేత్తో కూడా తినలేము, అలాగ కూడా తినలేము. సరే ఇంటికెళ్ళి ప్రశాంతంగా చల్లారిన తర్వాత తిందామని చెప్పేసాము. సో, చాలా బావుందండి. ఎంత బాగుందంటే సరే మేమొక్కరే తింటే ఎలాగని చెప్పేసి మా తమ్ముడు లేడు, బయటికెళ్ళిపోయాడు. వాడికి ఇద్దామని నేను, అమ్మ ఒక ప్రసాదం తినేసాము. తమ్ముడికి ఒక ప్రసాదం ఉంచాము. సో, వాడు కూడా అన్నాడు చాలా బావుంది స్వీట్, అసలు ఎలా చేశారు, రవ్వ ఏశారు, గసగసాలేశారు, బెల్లంతో చేశారు. కొంచెం రైస్ వేశారు. ఉద్దిపలు కాదు, దాన్నేమంటారు, తెల్లగుంటాయి కదా, వైట్‌గుంటాయండి. దానిలో ఏమో అంటారు. అవి, దాని పేరు రాదు నాకి. అవి ఏశారు. అంతా వేశారు. ప్రశాంతంగా కూర్చొని తినేసి ప్రసాద్‌ని ఇంక మళ్ళీ నైట్ మా డిన్నర్ కోసం నా ప్రిపరేషన్ అండి. ఏం చేయాలా అని ఆలోచించి ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయని చూసేసి చెప్పి ఇంకా వీళ్ళిద్దరికి నేనేమో బీన్స్ కట్ చేయమని చెప్పేసి ఇచ్చేసాను. బీన్స్, టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి నేను రైస్ పెట్టేశాను. వీళ్ళు బీన్స్ కట్ చేసే లోపల రైస్ మొత్తం ఉడికిపోయిందండి. సో, రైస్ మొత్తం ఉడికేసి దాన్ని వంపేద్దామని చెప్పేసి ఉడికిపెడుతున్నాను. ఆ గంజి కావాలి నాకు అందుకోసమే, లేదంటే కుక్కర్లోనే పెట్టేదాన్ని. అండ్ బీన్స్ కర్రీ కోసం నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. బీన్స్ కర్రీకి నీకెలా వస్తుందని చెప్పకండి, నాకు కూడా రాదు. నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. సో, ఏదో ఒకటి చేయాలా. వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రిడ్జ్‌లో నేను ఏమున్నాయో చూస్తాను. దాని ద్వారా మనం ఏం కర్రీ చేయొచ్చు వెరైటీగా అని చూస్తాను. ఇక్కడైతే బీన్స్ కర్రీ రైస్‌లోకి చాలా బాగుంటుందని చెప్పేసి చూసాను నేను. చాలా ఈజీగా అయిపోతుందని, ఐ మీన్ కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుందని. ఇక్కడేమో నేను కెమెరా పెట్టే లోపలే అక్కడ ఆనియన్స్ మాడిపోయేలాగా ఉన్నాయని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. కెమెరా సెట్ చేయడానికి అంతసేపు టైం పట్టింది నాకు. సో, సరే అని చెప్పేసి ఇంకా అప్పటికి రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఆ పక్కేమో ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. సరే అని పరిగెత్తుకుంటూ వచ్చి రైస్ వంపేసాను. ఈ రైస్ వాటర్ కావాలని చెప్పి, ఎందుకంటే ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా అవుతుంది కదా, బాగా కేర్ తీసుకుంటున్నాను. ఆ రైస్ వాటర్‌ని అలాగే తలకి పెట్టుకుందామని చెప్పేసి, సో, నేను అలాగే పక్కకు ఉంచేసుకున్నాను. అండ్ ఇటు సైడ్ ఉన్న రైస్‌ని అటు సైడ్ పెట్టేసి, ఇటు సైడ్ నేనేమో బీన్స్ కర్రీ చేద్దామని చెప్పేసి పెట్టేసుకున్నాను. అండ్ ఆనియన్స్ మగ్గిన తర్వాత బీన్స్ మొత్తం అందులో వేసేసి, సో, బాగా 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. సో, 2 మినిట్స్ అవి బాగా మగ్గిన తర్వాత, ఆ తర్వాత టమోటా అవన్నీ వేసేసి బాగా మగ్గపెట్టాలి ఒక 2 మినిట్స్. సో, అండ్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేయాలి. బీన్స్ వేసిన తర్వాత పసుపు వేసి అవి 2 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ టమోటా వేసుకోవాలి. సో, టమోటా ఒకటి లేదా 2 టమోటాలు, ఒక పెద్ద టమోటా అయితే ఒకటి సరిపోతుంది, చిన్న టమోటా అయితే 2 టమోటాలు సరిపోతుంది. అలాగా నేను బీన్స్ కర్రీ టక ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసాను. మా మమ్మీ అయితే ఇంత తొందరగా ఎలా చేసావే అని అంటుంది. అలాగండి ఈ రోజంతా ఏదో మీతో ఒకటి చెప్పాలి. నేను 2, 3 నెలల నుంచి మంచిగా రెస్ట్ తీసుకుందామని ట్రై చేస్తున్నాను. అస్సలు కుదరట్లేదండి. ఏదో ఒక వీక్‌లో పని పడుతూనే ఉంటుంది. సరే అని చెప్పేసి అదే ఆలోచించుకుంటున్నాను. సో, మళ్ళీ టమాటా వేసిన తర్వాత ఇక్కడ మనకి రుచికి తగిన కారం అండ్ ధనియా పౌడరు, ఎండు కొబ్బరి తరిగింది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఉడకపెట్టాలి. సో, దాంట్లోకి కొంచెం మరి నేను పాలు కూడా వేశాను. సో, బాగా టేస్ట్ వస్తుందని. సో, మసాలా కర్రీలోకి కొంచెం పాలు వేశారంటే మంచిగా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, కర్రీ అయితే బాగా వచ్చింది. సో, ఎక్కువ మరీ గ్రేవీగా కాకుండా కొంచెం వాటర్ వేసుకున్నారంటే, బాయిల్ అయ్యేంత వాటర్ వేసారంటే సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. సో, కొంచెం పాలు వేసాను. వెరీ లెస్ అండి క్వాంటిటీ, వెరీ లెస్ క్వాంటిటీ వేసాను. తర్వాత గ్లాస్ వాటర్ వేసుకున్నావు. ఫుల్ గ్లాస్ కూడా కాదు, సగం గ్లాసే వేసేసాను. సో, అవి ఉడికేంతవరకు సరిపోతుందని చెప్పేసి. అండ్ చివరికి గరం మసాలా వేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోవాల్సిందంతే. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి సాల్ట్ వేయడం మర్చిపోయాను. మళ్ళీ వచ్చి ఓకే అన్నీ వేసాను, సాల్ట్ వేయడం మర్చిపోయాను చెప్పేసి సాల్ట్ కూడా వేసేసి, సో, లిడ్ పెట్టేద్దామని చెప్పేసి లిడ్ పెట్టేస్తున్నాను.
అండ్ ఇక్కడ నేను వేస్తుంది గరం మసాలా తప్పకుండా వేసుకోండి. సో టేస్ట్ బాగా వస్తుంది. అండ్ సో ఇక్కడేమో లిడ్ పెట్టేసేసి విజిల్ కూడా పెట్టేసి ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బీన్స్ మగ్గి ఉంటుంది మనము ఫ్రై చేసేటప్పుడే. సో ఒక 3 విజిల్స్ పెట్టామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అండ్ నా కర్రీ అయితే ఇలాగ వచ్చేసింది. సో అన్నంలో రైస్లో తినడానికి చాలా బాగుంది. అలా విజిల్ తీసిన వెంటనే నేను మళ్ళీ ఆ కర్రీని చిన్నగా బాయిల్ చేసుకోవడం నాకు అలవాటు. మళ్ళీ ఉడకబెట్టాను కొత్తిమీర వేసేసి మంచిగా బాగా ఉడకబెట్టేసి అందరం తిందామని చెప్పేసి అప్పటికే 8:30, 9 అవుతుందండి. తిందామని చెప్పేసి అంత కర్రీ అని రైస్ అన్నీ రెడీ చేశాను. ఇంకా సైడ్ డిష్ ఏదైనా చేద్దామని అనుకున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి. సరే సో మధ్యాహ్నం ఉడిపిలో తెచ్చిన పప్పు ఈ కర్రీ చాలా ఉండిపోయిందని చెప్పేసి మా ముగ్గురికి అది చాలా ఎక్కువ అస్సలు అని చెప్పేసి అమ్మ నేను తినేస్తున్నాము. తమ్ముడైతే ఇంకా లేడు, రాలేదు, వాడు బయటికి వెళ్ళినాడు. సో నేను అమ్మ పెట్టుకొని తినేస్తున్నాం. నా మమ్మీ కర్రీ బాగా వచ్చింది, ఏం చేసావు అని అడుగుతుంది. అసలు అంత తొందరగా ఎలా చేసావు అని చెప్తుంది. నేను ఏదైనా ఫిక్స్ అయిపోయి కర్రీ చేయాలనుకుంటే చాలా ఫాస్ట్గా చేస్తాను. ఏది లేకుండా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను అస్సలు చేయలేను. కర్రీ బాగా వచ్చింది, బట్ రైస్ చాలా తగ్గిద్దామని చెప్పేసి నేను అంత కొంచెం రైస్ పెట్టుకున్నాను. సరే పెరుగులో తినాలి అని బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎండికి రోజు అంతా తిరిగినట్టు అనిపిస్తుంది, చాలా వేడి అనిపిస్తుంది. బాగా పెరుగులో తిందామని చెప్పేస్తే కమ్మటి పెరుగండి, చాలా బాగుంది అసలు. ఎంత చక్కగా తినేసి పడుకున్నానంటే మీకు తెలీదు. చాలా ఎవ్రీ నైట్ నాకు తెలిసి పెరుగు తినాలి అనిపిస్తుంది. కాకపోతే ఈ బెంగళూరు క్లైమేట్కి అస్సలు సరిపోదండి. నైట్ పెరుగు తిన్నానంటే పొద్దున్నే నాకు జలుబు చేయాల్సిందే. అదే జరిగింది అక్కడ. ఫుల్ నైట్ తిన్నానా పెరుగు, ఆ పొద్దున్నే నిజంగా అంటే మీరు నమ్ముతారో నమ్మరో ఒక 50 సార్లు నేను తుమ్మి ఉంటానండి. అంత జలుబు చేసేసింది. మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకునేదాకా నాకు ఆగలేదు. ఎంత హ్యాపీగా తిన్నానో నిజంగా. నెక్స్ట్ పొద్దున్నే నా ఫేస్ మీరు చూడలేరు. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా తక్కువ అని చెప్పి ఎప్పుడు నైట్ చేసేదాన్ని. ఈ మధ్య నేను తగ్గించేసానండి. అందుకే వాక్ చేస్తున్నాను. తిన్న వెంటనే అలాగే పడుకోకండి, కొంచెం వాక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్స్. ఇదేంటి స్టార్టింగ్లో చెప్పాల్సిన ఇంట్రో ఇప్పుడే చేయాలి, లాస్ట్లో ఎండింగ్లో చెప్తుంది అనుకుంటున్నారా? బట్ ఏం చేయనండి, బాగా టైర్డ్ అయిపోయాను, నుజ్జులాగా అయిపోయాను. అసలు రోజు ఆఫీస్ జర్నీని అనుకుంటే ఇవాళ కూడా ఫుల్ జర్నీ చేయాల్సి వచ్చింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ అసలు నాకు ఈ జర్నీలకి అసలు టయర్డ్. సెల్ఫ్ కేర్ తీసుకుందామని కూడా కుదరట్లేదండి. అందులో నాకు ఈ మంత్ 2 వ్లాగ్స్ పెడతానండి. షార్ట్స్ అయితే అప్పుడప్పుడు పెడుతుంటాను కుదిరినప్పుడల్లా. సో నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ నేను పెట్టిన టెంపుల్లో మీకు ఒకటి గమనించారా? ఓల్డ్ హీరోయిన్ శారద ఉంది కదండి, తను ఆ టెంపుల్కి విజిట్ చేశారని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. సో అంత పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు కూడా సో మా ఊరు దగ్గరలో ఉన్న టెంపుల్కి వచ్చి విజిట్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఇంటర్ చదువుకునేటప్పుడు 10th క్లాస్లోనో వెళ్ళాను గుడికి. ఆ తర్వాత అస్సలు వెళ్ళలేదండి. చెప్తున్నాను, బట్ చాలా చేంజ్ అయిపోయింది, ఫుల్ చేంజ్ అయిపోయింది. నేను చూసినప్పుడు చిన్న గుడి, అసలు చాలా చిన్న గుడి. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది, మంచిగా నీట్గా కట్టారు. బట్ ఎక్కడికి వెళ్ళినా అదేంటో అండి, నాకు ఒకే ఒక విషయం నచ్చట్లేదు. ప్రతి గుళ్ళోనూ డబ్బు మాత్రమే వాల్యూ ఇస్తున్నారు, ఇంక వేరే దానికి అసలు డబ్బు అమౌంట్ ఇస్తే నీకు ఒకలాగా పూజ చేస్తారు, అమౌంట్ ఇవ్వలేదంటే నీకు ఒకలాగా పూజ చేస్తారు. ఈరోజు నేనండి ఆ పూజారికి నేను డబ్బులు ఇవ్వలేదు, కాళ్ళు మొక్కతే, నాకు అసలు ఆశీర్వదించలేదండి. ప్రతి ఒక్కరికి తల మీద చేయబెట్టి ఆశీర్వదిస్తున్నాడు. నేను డబ్బులు ఇవ్వలేదు అంటే హుండీలోకి వేసేసాను డబ్బులు, 10 రూపీస్. అందులో పూజారికి ఉంటారు కదా, లాస్ట్లో వచ్చేటప్పుడు పూజ అంతా అయిపోయి వచ్చేటప్పుడు పూజారి ఉంటారు కదా, పూజారికి డబ్బులు ఇచ్చి కాళ్ళు మొక్కుంటున్నారు. ఓకే, దాంట్లో డబ్బులు ఇవ్వడానికి అయితే నాకేం అర్థం అవ్వలేదు. అందులో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆయన బ్లెస్ చేస్తున్నాడు, రిమైనింగ్ వాళ్ళకి అసలు బ్లెస్ చేయట్లా. ఎక్కడికి వెళ్ళినా ఇదే కనిపిస్తుందండి. నేను బెంగళూరు కూడా చాలా చూశాను. అసలు పూజారులు ఇలా ఉండడం చాలా తప్పండి. సంపాదించుకోవాలి కాదనట్లే, మరీ ఇలాగా అసలు డబ్బుకే అందరూ డబ్బు ఇచ్చే వాళ్ళే ఉండరు కదా. అందరూ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు ఇచ్చే వాళ్ళతో తీసుకోవాలి, లేదా అందరినీ ఈక్వల్గా చూడాలి. వాళ్ళలోనే అంత స్వార్థం అని దేవుడికి పూజ చేస్తే దేవుడికి ఎలా అందుతుందో నాకు అర్థం అవ్వట్లేదండి. కాకపోతే మనం చేసే వంతు దేవునికి మనం చేయాలి తప్ప
సో పూజారులు మాత్రం సీరియస్లీ చెప్తున్నాను, మీరు ఏమైనా అనుకోండి, మీరు భలే పార్షియాలిటీ అండి. నేను బెంగుళూరులో కూడా చూశాను. 10 రూపీస్ ఇస్తే నీకు అర్చన చేస్తారు, లేదంటే నీ పేరు కూడా నువ్వెవరని కూడా మాట్లాడిరు. నువ్వు దండం పెట్టుకోవాలి, నువ్వు పోవాలి, అంతవరకే ఉంటారు. ఈ ఏమంటారు ఈ ఏమంటారు ఈ పాలసీ నాకు అస్సలు నచ్చలేదు. అసలు చాలా ఇండియాలోనే ఇట్లా ఉంటుందో ఏమో నాకు తెలిసి అర్థం అవ్వట్లేదు. కానీ ప్రతి గుడిలోనే ఇదే, ప్రతి గుడిలోనే గుడికి ఎంత మనస్ఫూర్తిగా వెళ్ళాలనుకుంటాం. కానీ ఈ పూజారులు చేసే స్వార్థాలకి అసలు గుడులకి వెళ్ళాలనే లేదు. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూస్తున్నారు చూసారా, నాకు అస్సలు నచ్చట్లేదు. అలా చూడడం చాలా తప్పు అండి. అసలు అలా దయచేసి నా వీడియోతో అయినా కొంచెమైనా పూజారులు మారాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా అప్సెట్ అయ్యానండి ఈరోజు. ఆయన బ్లెస్ ఇవ్వకపోని ఓకే. కాకపోతే ఆయనైతే అసలు నా మీద చేయి పెట్టి ఇలా అన్నాడు. కానీ డబ్బులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ ₹10 ఇచ్చినా చేయబెట్టి సుఖీభవ అది ఇది అంటున్నాడు తప్ప నా మీద చేయబెట్టి అనలేదు. బట్ ఓకే, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తే ఏం నేను 100 ఏళ్ళు బతుకును, లేదంటే ఇది అవును. దేనికైనా దేవుడే కదా దిక్కు. ఇక్కడి నుంచి మాకు దేవుడికి దిక్కు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మానవ సేవే మాధవ సేవ అండి. ఇంతకు మించి దేవుడు ఏమి కోరుకోవడనే నేను గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సేవ చేస్తే సొసైటీలో ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఉంటే అది దేవుడు చూస్తూ ఉంటాడు. దేవునికి అదే ఇష్టం, నేను అదే కోరుకుంటాను. బట్ పార్షియాలిటీ పీపుల్స్ మాత్రం నిజంగా నా లైఫ్లో కనిపించకండి. నేను దేవతలను మీ అందరికీ మొక్కలు వేస్తాను, మీరు రాకండి లైఫ్లోకి. చండాలమైన బతుకులు మీ బతుకులు సావండి. ఎనీవే అండి, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. నాకు అస్సలు నచ్చలేని జనరేషన్ అసలు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారో ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అంతే పార్షియాలిటీతో ఉన్నారు. దయచేసి అలాంటి పార్షియాలిటీతో ఉండకండి. అందరినీ ఈక్వల్ చూడండి, ఓకేనా? అప్పుడు మీకు దేవుడు కొంచెం కాపాడుతాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, బాయ్.